శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. ద్వారకా విలాసము. రుక్మిణి శిశుపాలునితో వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరమంతా పతాకాలు, తోరణాలు, పువ్వులు, ముగ్గులు, పన్నీరు జల్లులతో అలంకరించారు. భీష్మకుడు యథావిధిగా పితృదేవతార్చనలు, వేద పఠనాలు, మంగళాచరణాలు, బ్రాహ్మణాశీర్వాదాలు, హోమాలు, దానాలు అన్నీ జరిపిస్తున్నాడు. రుక్మిణీ కన్యను సర్వాలంకార శోభితగా అలంకరించారు. ఆ మరునాడే పెళ్లి ముహూర్తము. శిశుపాలుడు అనేక రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలగు వాటితో, భటులతో, బంధువర్గాలతో మహాటోపముగా తరలివచ్చాడు. రుక్మి యొక్క ఆప్తమిత్రులైన జరాసంధ, సాళ్వ, దంతవక్త్ర, విదూరక, పౌండ్రకులు చతురంగ బలాలతో వచ్చారు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రుక్మిణి మనస్సు ఆందోళన చెందుతున్నది. బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాకపోవడానికి కారణమేమిటో? ఆ ఇందీవరశ్యామునకు నా సందేశము అందిందా? ఈ భూసురుడు సకాలములో ద్వారక చేరుకొనగలిగాడా? నా కోరిక ఫలిస్తుందా? దైవ నిర్ణయం ఎలాగున్నదో? ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో, విచ్చేసెనో, ఈశ్వరుండను కూలింపదలంచునో తలపడో, ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్లున్నదో? ఆ భూసురోత్తముడు ద్వారక చేరుకున్నాడో, లేక దారిలో ప్రయాణ బడలిక చేత ఎక్కడైనా చిక్కుకున్నాడో? అతడు క్షేమంగా చేరుకొని కృష్ణునకు నా సందేశాన్ని వినిపించి ఉంటాడు. దానిని విని నేను అలాగా సందేశం పంపించడం సంప్రదాయం కాదని తప్పుగా తలచాడో, లేక కరుణామయుడు గనక నా సంకట స్థితిని సరిగా అర్థం చేసుకుని నన్ను రక్షించడానికి బయలుదేరి వచ్చాడేమో. పరమేశ్వరుడు నా సంకల్పానికి అనుకూలిస్తాడో లేదో, గౌరీ మహాదేవి నన్ను కాపాడదలుచుకున్నదో లేదో, ఇంతకు నా అదృష్టం ఎలా ఉన్నదో ఏమో అనుకుంటూ అనేక భయ సందేహాల మధ్య చిక్కుకుని ఆ కన్య తల్లికైనా చెప్పుకోదు, కన్నీరు తుడుచుకోదు, జుట్టు సవరించుకోదు, చిరునవ్వు నవ్వదు, సఖులతో ముచ్చటించదు, అన్నము తినదు, చూపులను కృష్ణుడు రాబో మార్గముపై నిలిపి కూర్చునేది. అంతటా శుభసూచకంగా తన ఎడమ కన్ను, ఎడమ భుజము అదిరాయి. అగ్నిద్యోతనుడు కనిపించాడు. ఆమె ప్రాణం లేచి వచ్చింది. బ్రాహ్మణుడు లోనికి వచ్చాడు. ఆమె దిగ్గున లేచి ఎదురేగి చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. అతని ముఖంలో ఆనందరేఖల్ని గమనించింది. అతడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు: రాకుమారి, మెచ్చె భవద్గుణోన్నతి కమేయధనావళులిచ్చే నాకు, తా వచ్చె సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునం గొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వమును నేడు ఫలించే కన్యకా. సుదర్శనాయుధుడు నీ యొక్క ఉత్తమ గుణాలకు మెచ్చుకున్నాడు. నేను తీసుకువెళ్ళిన నీ యొక్క సందేశానికి సంతోషించిన వాడే నాకు అనేక ధనరాశులనిచ్చాడు. అతడు వచ్చేశాడు. ఇంక నీకు భయం లేదు. దేవదానవులు ఏకమై వచ్చి అడ్డగించిన అతడు నిన్ను రాక్షస వివాహ పద్ధతిలో తీసుకుని వెళ్ళిపోతాడు. నీ సచ్చరిత్రము, అదృష్టము అన్నీ నేడు ఫలించాయి కదమ్మా అనిన విని రుక్మిణి మిక్కిలి సంతసించి ఇలా అన్నది: జలజాతే క్షణుదోడి తెచ్చితివి నా సందేశముం చెప్పి, నన్నిలువం వెట్టి తిని కృపన్ బ్రతికి తిన్ని ఎట్టి పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపగా నేరనంజలిగా వించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఓ భూసురరత్నమా, నా సందేశాన్ని ఎరిగించి నళిన దళేక్షుని తోడుకొని వచ్చి నా ప్రాణాలను నిలబెట్టావు. నీ యొక్క కృపచే నేను బ్రతికిపోయాను. నీ వంటి పుణ్యాత్ములు ఇంకెవరైనా ఉన్నారా?
దీనికి నేను నీకు ఎలాంటి ప్రత్యుపకారము చేయగలను? ఏమీ చెయ్యలేని నిస్సహాయను. ఓ సద్బంధు చింతామణి, నీకు దోసిలొగ్గి నమస్కరిస్తాను అని చెప్పి నమస్కరించింది. అతడు నిష్క్రమించాడు. తన కుమార్తె వివాహానికి బలరామకృష్ణులు అతిథులుగా వచ్చారనే సంతోషంతో భీష్మకుడు వారిని తగు రీతిని సత్కరించి కానుకలిచ్చి వసతులు ఏర్పరిచాడు. ఇతర అతిథులను రాజులను వారి వారి స్థాయిలకు అనుగుణంగా సత్కరించి గౌరవించాడు. శ్రీకృష్ణుడు వచ్చినట్లు తెలుసుకున్న విదర్భవాసులు తండోపతండాలుగా వచ్చి అతనిని దర్శించి ఆ సుందర వదనారవింద శోభకు సమ్మోహితులై తనివి తీరని దృక్కులతో తిలకిస్తూ తమలో తాము ఇలా ముచ్చటించుకోసాగారు. ఈ నవమన్మధుడే మన రుక్మిణీ రాకుమారికి తగిన వరుడు. ఇతని కొరకే బ్రహ్మ ఆమెను సృష్టించాడేమో. అయినా ఈ రుక్మి ఎందుకు మధ్యలో అడ్డు తగిలి ఇలాగా తారుమారు చేస్తున్నాడు? ఈ దుష్టుల పన్నాగాన్ని పడగొట్టి కృష్ణుడే రుక్మిణిని పెండ్లాడితే ఎంత బావుండును అని అనుకున్నారు. పెండ్లి రోజు ఉదయం రుక్మిణీ రాకుమారి గౌరీ పూజ చెయ్యటానికి దేవీ మందిరానికి కాలినడకను బయలుదేరింది. ఆమె తన చుట్టూ ఆమె తల్లులు, చెలికత్తెలు, పుణ్యస్త్రీలు, బ్రాహ్మణ ముత్తైదువలు, దాసదాసీజనులు, రక్షక భటులు ఉండగా గజగమనంతో వెళ్ళింది. వేద పండితులు మంత్రాలు చదివారు. పురోహితులు ముత్తైదువులు గౌరీ పూజ చేయించారు. పార్వతీదేవిని స్తుతించారు. ఆమె పూజావిధిలో పరమశివుని గౌరీమాతను భక్తితో పూజించింది. తన మనస్సులోనున్న కోర్కెను ఈ విధంగా మననం చేసుకున్నది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి సెయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అని మ్రొక్కుకుని బ్రాహ్మణ దంపతులకు తాంబూలములు కానుకలు ఇచ్చి వారి ఆశీస్సులను పొంది గుడి నుండి నెమ్మదిగా బయటకొచ్చింది. అతిలోక సౌందర్యవతిగా ప్రసిద్ధిగాంచిన ఆ రాకుమారిని ఒక్కసారి అయినా కన్నుల పండుగగా చూడాలనే ఆశతో పెండ్లికి అతిథులుగా వచ్చిన రాజకుమారులందరూ ఆమె నడిచి వెళ్లే మార్గాన చేరారు. శ్రీకృష్ణుడు ఆ దారిలోనే ఎక్కడో ఉంటాడని ఆమెకు తెలుసు. నెమ్మదిగా రాజహంసలాగా నడుస్తూ క్రీగంటి చూపులతో రెండు వైపులా పరికించి చూస్తూ అడుగులు వేస్తున్నది. ఆమె అందాన్ని, కదలికలను, సోయగాన్ని తిలకిస్తున్న రాజకుమారులకు మతులు చెలించాయి, గతులు తప్పాయి, చేతులలోని ఆయుధాలు జారిపడ్డాయి. ఈమెను పొందలేని జన్మ నిరర్ధకమనుకున్నారు. శిశుపాలుడు ఎంతటి భాగ్యశాలి అని ఈర్ష్య చెందారు. రుక్మిణి ముందుకు సాగిపోతున్నది. గాలికి చెదురుతున్న ముంగురులను సవరించుకుంటున్నట్లు నటిస్తూ అంతా కలయజూస్తున్నది. అల్లడుగో కనిపించాడు నీలమేఘశ్యాముడు. అచ్చంగా నారదుడు, అగ్నిద్యోతనుడు వర్ణించినట్లే ఉన్నాడు. పీతాంబరధారి అయిన ఆ దివ్యమోహనాకారుడు రథముపై నిల్చున్నాడు. ఆమె వైపే చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నాడు. చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. సందేహం లేదు, అతడే నా హృదయాధినాథుడైన శ్రీకృష్ణుడు. ఆమె హృదయ స్పందన ఒక్కసారి ఆగిపోయినట్లయింది. మేను పులకించింది. సంతోషం కట్టలు తెంచుకున్నది. మందగమనం వీడి అడుగులు వడివడిగా వేసుకుంటూ రథాన్ని సమీపించింది. శ్రీకృష్ణుడు రథము నుంచి వంగి కుడి చేతిని చాచి ఆమె కుడి చేతిని అందుకుని మీదికి లాగి ఆమెను రథంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఏమి జరుగుతుందో చూపరులు గ్రహించేలోగా మెరుపులాగా రథం దౌడు తీసింది. బలరాముడు సైన్యాన్ని తీసుకుని వెంట వెళ్ళాడు. దిగ్భ్రమ చెందిన రాజులు తేరుకుని విషయాన్ని గ్రహించి శౌర్యం తెచ్చుకుని అవమానంతో ఉడికిపోయారు. క్షత్రియునకు చెందవలసిన రాజకుమారిని ఒక గొల్లవాడు ఎత్తుకుని పోతుంటే చూస్తూ చేతగాని వారి వలె ఇలా ఉండిపోవటం క్షత్రియులకు సిగ్గుచేటు అనుకుంటూ అందరూ వెంబడించారు. వారిని బలరాముడు యాదవ సైన్యంతో అడ్డుకున్నాడు. శత్రువులు శర పరంపరలతో యాదవ సేనలను కప్పివేయటం చూసిన రుక్మిణి ఆందోళన చెందగా శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యమిచ్చి ఇలా చెప్పాడు. ఓ ఇందువదన, చూస్తూ ఉండు, మన వీరులు శత్రువులను ఎలాగ చెండాడుతారో అన్నాడు.
బలరాముడు శత్రుభయంకరుడై శత్రువుల చతురంగ బలాలను నేలపాలు చేశాడు. జరాసంధుడు మొదలైన రాజులు ప్రాణభయంతో వెనుదిరిగి కుండినపురికి చేరుకున్నారు. తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకొని పోయినందుకు అవమానంతోనూ తీవ్రమైన సంతాపంతోనూ రోధిస్తున్న శిశుపాలుని వద్దకు పోయి వారు ఓరడించసాగారు. జరాసంధుడు ఇలా అన్నాడు: మిత్రమా, శాంతించు, కొంచెం ఓర్చుకో, విచారించకు. ఒకందుకు సంతోషించాలి మనం. ఆ యాదవుల చేత చిక్కి చావలేదు కదా. బ్రతుకుంటే భార్యే దొరక్కపోతుందా? ఇంతకన్నా మంచిదే దొరుకుతుంది. ఒక్కటి మాత్రం నిజం, మన చేతిలో ఏమీ లేదు. అంతా మనల్ని కీలుబొమ్మల్లాగా ఆడించే ఆ ఈశ్వరుని మాయ. నా విషయమే చూడు. నేను మధురపై 17 సార్లు దండెత్తి విఫలుడునైనా పట్టు విడవకుండా 18వసారి దండెత్తితే యాదవులు పిరికి పందలై మధురనే విడిచి పారిపోలేదా? దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ఇప్పుడు మన అందరి సైన్యములు ఎంతో పెద్దవే అయినా కొద్దిమంది మాత్రమే ఉన్న యాదవులు చిత్తు చెయ్యలేదా? కాలం అనుకూలించినప్పుడు మనం కక్ష తీర్చుకుందాం, చింతించకు అని హితవు పలికాడు. అందరూ తమ తమ దేశాలకు మరలిపోయారు. తీవ్రమైన అవమానంతో రోషావిష్టుడైన రుక్మి ఒక అక్షౌణి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుని వెంబడించాడు. కృష్ణుని చంపి చెల్లెల్ని తిరిగి తీసుకొని రాలేకపోతే నేను ఈ నగరంలో కాలు పెట్టను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. సారథిని తొందరపెట్టి కృష్ణుని రథాన్ని కలుసుకొనుమని చెప్పాడు. కృష్ణుడు అది గ్రహించి తన రథాన్ని నెమ్మదిగా నడవనిచ్చాడు. ఈ గొల్లవానికి నా బాహుబలం సంగతి తెలియదు. నా చెల్లెల్నే ఎత్తుకుపోవటానికి వీడికి ఎంత సాహసం అని అనుకుంటూ ఇలా కేకలు వేశాడు: నిలు నిలు యాదవా, దొంగ! మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళడానికి నీవేపాటి వాడవు? నీ వంశమేమిటి? నీ ప్రవర్తన ఏమిటి? అంతా మాయతోనే ఆడిస్తావు. నీ నిజతత్వం ఎవరికీ తెలియనివ్వని మాయగాడివి. మా చెల్లెల్ని విడవకపోతే నీ మదం అణిచి నేనే ఆమెను తీసుకుని పోతాను అని బాణాలు సంధించగా నల్లనయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ వాటిని ముక్కలు చేశాడు. తన బాణాలతో రుక్మి యొక్క గుర్రాలను సారథిని హతమార్చి రుక్మిని గాయపరిచాడు. రుక్మి రథం దిగి కత్తి పట్టుకుని కృష్ణునిపై పడితే కృష్ణుడు ఆ ఖడ్గాన్ని ముక్కలు చేసి రుక్మిని చంపబోయాడు. అప్పుడు రుక్మిణి కృష్ణుని ఇలా వేడుకొన్నది: ప్రాణేశ్వర, అహంకారంచే మా అన్న నీ పట్ల ఘోరమైన అపచారమే చేశాడు. శిక్షార్హుడే, కానీ స్వయంగా భగవానుడే మా అల్లుడైనాడని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులను పుత్రశోకం నుండి రక్షించు. కరుణాసాగరుడవైన నీవు మా అన్న అపరాధాలను మన్నించుమని వేడుకుంటున్నాను అని ప్రార్థించింది. కృష్ణుడు రుక్మిణి చంపకుండా బావమరిది కదా అని కొంచెం పరిహాసం చేయదలుచుకొని తల, మీసము, గడ్డము వికృతంగా గొరిగి వదిలిపెట్టాడు. అప్పుడే రుక్మి యొక్క సేనలను హతమార్చి వచ్చిన బలరాముడు కృష్ణుడు చేసిన పనికి ఖిన్నుడై ఇలా అన్నాడు: తమ్ముడా, ఇతనిని దూరంగా పొమ్మనకుండా ఇలాగ అవమానం చేయటం నీకు తగదు. ఇతడిప్పుడు మన బంధువు కూడాను. అభిమానవంతునకు తల గొరగడం, తల తీయటం కంటే దుర్భరం కదా అని రుక్మిణితో బలరాముడు ఇలా అన్నాడు: అమ్మా, మీ అన్న అవమానింపబడ్డాడని మా తమ్ముణ్ణి నిందించకు. దండనీతిని ప్రభువులు పాటించాలి కదా. మీ అన్న ఇప్పుడు బంధువు అయినాడు కనుక మరణదండనకు బదులుగా స్వల్పమైన అహంకార దమన దండన విధించాడు కృష్ణుడు. ఇవి అన్నీ కర్మవశాన జరుగుతూ ఉంటాయి. దైవ మాయచే దేహాభిమానం ఏర్పడి శత్రుమిత్రులు, మానవమానాలు, స్వపరభేదాలు కల్పించుకుంటాడు మానవుడు. వాస్తవానికి ఆత్మ ఒక్కటే, దైవానికి అందరూ సమానులే. నీవు జ్ఞానవంతురాలవు గనుక అంతా అర్థం చేసుకునగలవు. దేనికి నీవు శోకింపవలదు అని బలరాముడు చేసిన జ్ఞానబోధకు రుక్మిణి ప్రసన్నురాలయ్యింది. ప్రతిజ్ఞ పూనిన రుక్మి కుండిన నగరం ప్రవేశించకుండా నగరమునకు బయట నివసించసాగాడు. తరువాత అక్కడ ఒక పట్టణం తయారయ్యింది. బలరామకృష్ణులు రుక్మిణిని తోడుకొని ద్వారకా నగరిని చేరుకున్నారు. రుక్మిణి కృష్ణుల వివాహం ద్వారకలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. కృష్ణద్వేషులు తప్ప రాజులందరూ వచ్చారు.
ద్వారక ప్రజలు నగరాన్ని వైకుంఠంలాగా అలంకరించారు. ఆదిలక్ష్మి మహావిష్ణువుల వివాహం జరిపించే భాగ్యము తమకే దక్కిందని ద్వారకవాసులు ఉప్పొంగిపోయారు. వధూవరుల సౌందర్య శోభను తిలకించి దేవతలతో సహా స్త్రీ పురుషులందరూ సమ్మోహితులయ్యారు. సకల జనులు ఆనందభరితులయ్యారు. పరీక్షన్ మహారాజా, లక్ష్మీనారాయణులు తమ లీలానాటక ప్రదర్శనానికి మళ్ళీ భూలోకంలో ఆ విధంగా కలుసుకున్నారు అని శ్రీశుకుడు చెప్పాడు. హరి ఓం తత్సత్. దశమస్కందము పూర్వభాగము సంపూర్ణము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభం.